ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. యాదాద్రికి పోటెత్తిన భక్తులు, కొండపైకి వాహనాలను అనుమతించని పోలీసులు. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్లో జాతీయ జెండాకు అవమానం, 2 సార్లు ఎత్తించిన ఆవిష్కరణకు నోచుకొని వైనం. సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాంసం విక్రేతలు, మెరుపు దాడులు చేసి జరిమానా విధించిన అధికారులు. జగిత్యాలలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, ఉత్తమ ప్రభుత్వ సేవలకు ప్రశంస పత్రాల అందజేత. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో పాటు శ్రావణ మాసం మొదటి ఆదివారం కావడంతో తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో యాదాద్రి కొండ భక్తులతో కిటకిటలాడింది. దర్శన, లడ్డు ప్రసాద క్యూలైన్లు, వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతుంది. జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో జాతీయ జెండాకు అవమానం జరిగిందంటూ పలువురు మండిపడుతున్నారు. 15 ఆగస్టు సందర్భంగా సర్పంచ్, కార్యదర్శి తదితరులు జెండాను ఎగరవేయడంలో విఫలమయ్యారని, 2 సార్లు యత్నించిన ఫలితం లేకపోయిందని చెప్తున్నారు. అందువల్ల సర్పంచ్తో పాటు గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. వారిని విధుల నుంచి తొలగించకపోతే ఆందోళన చేపడతామంటూ బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ హెచ్చరించారు. రెండు చుక్క వేసినట్టు కట్టుడు క్లాత్ అడ్డం నిబంధనలకు విరుద్ధంగా వివరించిన మాంసం విక్రేతలకు అధికారులు జరిమానా విధించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున వాస్తవానికి మాంసం విక్రయించకూడదు, అయితే అందుకు భిన్నంగా వివరించడంతో సూర్యాపేటలోని కొన్ని దుకాణాలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మెరుపు దాడులు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది మటన్, చికెన్పై పినాయిల్ పోసి చెత్తకుండీలో వేశారు. దాడుల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల సీను, హెల్త్ అసిస్టెంట్ సురేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శివప్రసాద్, శానిటరీ జవాన్లు పాల్గొన్నారు. మొత్తం పోషన్ ఫోటో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని కిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధి సందేశాన్ని చదివి వినిపించారు. జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి వివిధ శాఖల శకటాలను తిలకించారు. అనంతరం విద్యార్థుల నృత్యాలను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన వారికి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత, జిల్లా కలెక్టర్ రవి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. జగ్గపేట బెంగళూరు నుండి రాయకల్ మండల ఉద్దర కాలనీ నుండి అంగన్వాడీ టీచర్ సుజాత, మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ స్నేహలత, అలాగే
అంబర్పేట పరిధిలో 75వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ హాజరయ్యారు. పతాకావిష్కరణ అనంతరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయన్నారు. ఓర్వలేకనే కొంతమంది నాయకులు సీఎంని విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. దళిత బంధు పథకం పేదల కోసమేనని, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కాదని ఆయన వివరించారు. बताइए, आप ही पूछना चाहिए, हम क्या बताएं। तो 75 ईयर्स के इंडिपेंडेंस की तरफ से सबको भी मुबारकबाद देते हैं। और इस मौके पे पहले हर तेलंगाना को, भारत देश के हर वासी को, बाद में तेलंगाना वासी को, और बाद में हमारा पार्टी के हर कार्यकर्ता, हर भाई बहन को, सबको भी ये इंडिपेंडेंस डे का मुबारक देते हैं। हम तो इतना TRS में रह के इतना खुश है, इतना आज महसूस कर रहे कि हमारा लीडर जो KCR साहब है, इंडिपेंडेंस डे का जो 47 में इंडिपेंडेंस अपने को आया, उसके बाद जो अगर अपन पीछे तरफ से देख के गए, कौन सा भी पार्टी किसी गरीब या जो हमदर्दी जो देना चाहिए, उस पीढ़ी का किसी का भी हमदर्दी नहीं देखा गया। हर एक पार्टी अपना रिजर्वेशन के नाम पे हर एक से एक्सप्लॉयटेशन करे, मगर किसी का सही तरीक़े से उनको जो इंडिपेंडेंस जो आने का जो फल रहता वो किसी को अब तक नहीं पहुंचा गया। उस मामले में हमारे KCR साहब जो आज दलित बंधु और गरीब बंधु के स्कीमा निकालने स्टार्ट कर, ये तो स्टार्टिंग है, क्योंकि अपन बजट की तरफ भी देखना पड़ता है। वो मतलब से उन तो कॉन्सेप्ट से एक लेकर आए सो है, वो कॉन्सेप्ट को हर एक आदमी जो चाहता है कि जो गरीब को जो ऊपर लाने के लिए जो कोशिश में जो पॉलिटिकल पार्टी है, हर एक उसको स्वागत करना चाहिए। स्वागत करते जी, मैं मानता हूँ कि आपको कुछ उसमें कुछ फ़र्क दिखता है, कुछ उसको इम्प्रूवमेंट करना है, तो उस दिन KCR साहब आप सबको भी बुलावा दावत दिए थे कि आपका भी मशवरा दीजिए कि आप वो उसमें इंकॉर्पोरेट कर सके, कि उसको और कितना स्ट्रॉन्ग, कितना वायबिलिटी करने के लिए। आप लोग थोड़े लोग बोल चुके हैं, उसको भी इंकॉर्पोरेट किया गया। और आज जो अपोजिशन पार्टीज या BJP रहने दीजिए, कांग्रेस रहने दीजिए, हर एक को एक इलेक्शन का मुद्दा, एक पॉलिटिकल मुद्दा ले सामने उसको करने के कोशिश में है, वो ठीक तरह नहीं होता है। क्योंकि अब गरीब के तरफ भी देखिए, आप लोग तो 70 साल से जो गवर्नमेंट में थे, खाली आप उनको वोट बैंक के माफिक इस्तेमाल कर लिए, मगर किसी का दर्द कभी भी महसूस नहीं किया। आज जब अंबेडकर साहब जब कॉन्स्टिट्यूशन जो रचाया गया, उनका ये मतलब थी कि क्योंकि जो 40 में गरीब लोगों को या दलित नहीं बोलना चाहिए, जो STs को बहुत नीचे देखा गया था, उस मतलब से उन्हें ये चाह रहे थे कि उन लोगों को पैरेलल हर दूसरे नागरिक को माफिक उनको ऊपर ले आने के लिए कोशिश में उन्होंने कॉन्स्टिट्यूशन को रचाया गया। उसका मतलब नहीं कि किसी और को दबाने के लिए। जब वो रचाया गया, जब रिजर्वेशन लाया गया, कौन सा भी पार्टी वो सही मतलब से इस्तेमाल नहीं कर पाई। इसलिए आज भी जो दलित है वो जैसा उसको नीचा देखा जा रहा है, वैसे देखा जा रहा है। तो इसीलिए आज KCR साहब वो मकसद से आज పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పాడి గొర్రెల పెంపకదారులకు 26 లక్షల విలువైన చెక్కులను సింగిల్ విండో చైర్మన్ బాబురావు, వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ గన్ని నరసింహులు, కట్టా బాపురావు, పాలకవర్గ సభ్యులు CEO జంగ కృష్ణ పాల్గొన్నారు. स्टॉप में ना
గౌరవనీయులైన మా చైర్మన్ బాపన్న గారు, మా తోటి మిత్రులు డైరెక్టర్స్, అలాగే పాత్రికేయులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మా దగ్గర రైతులకు డైరీ షీప్ లోన్స్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు మన మండలంలో ముర్రాయిపల్లె, మోయినకుంట, పోతుగల్, బందనకల్ వీరందరికీ కూడా అర్హులైన వారందరికీ చెక్కుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా బాపన్న గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మనకు మంచి పేరు తెచ్చారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డైరెక్టర్గా వైస్ చైర్మన్ ఉండడం మాకు గర్వకారణంగా భావిస్తున్నాం. దీంతో పాటు మాకు టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు సార్ గారు, వినోద్ అన్న గారు, కేటీఆర్. వరంగల్ జిల్లా మడికొండలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలను పంచారు. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి గారితో ఉన్నాం. మాట్లాడదాం. ఇక్కడ అన్ని సంఘాల పెద్ద మనుషులు పోచమ్మ గుడి దగ్గర చైతన్య సభ్యులకు ఉనికిచెర్ల, టేకులగూడెం, మడికొండ అన్ని గ్రామాల ప్రజలను హద్దు చేయకుండా 15 నిమిషాలు తేడాల అన్ని జెండాలకు మినిమం ఒక 15-16 జెండాలు ఎత్తి రావడం జరిగింది, ఎవరిని హద్దు చేయకుండా. అదేవిధంగా నిన్న నా గెలుపుకు కారణమైన వీళ్ళందరూ మనసును ఉపయోగకుండా చేయాలనే నా కోరిక. నాకున్న 5 సంవత్సరాల పీరియడ్లో 99% వాళ్ళని ఎప్పుడూ నవ్వుకుంటా ఉండేటట్టు పనులు చేస్తానని ఈ వృత్తి కాలం సందర్భంగా ఈ జెండా ముందట నేను వారందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా 64వ డివిజన్ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ముందుగా అందరికీ 75వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం జరుపుకునే పండుగ అంటే ఈ ఇండిపెండెన్స్ డే. అందరూ మంచిగా ఉండాలని, అందరూ కష్ట సుఖాల్లో అందరూ పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలేరు నియోజకవర్గంలోని పలు మండల ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కార్యాలయంలో ఆలయ ఈవో గీతారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ జాతీయ జెండా ఎగరవేశారు. అలాగే మండల ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, వివిధ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద 34 జెండాను ఎగరవేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, ప్రౌఢికీయశ్చ స్నాపయామి, గంధాది పంచోపచారే సంపూజయామి, హరిద్రాక్షరసుగంధపరిమళ ద్రవ్యాణి సుద్రవ్యాణి సమర్పయామి, పుష్పై పూజయామి. ఎందరో
త్యాగతనుల వలన మనకు ఈ స్వాతంత్రం ఏర్పడి 75 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పరిస్థితి మరింత దీనంగా ఉండేటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా యాదగిరి క్షేత్రాన్ని తీసుకోవచ్చు. ఈరోజు మరి ఈ దేవాలయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి శ్రద్ధతోటి దేశంలోనే అత్యున్నతమైనటువంటి దేవస్థానంగా విరాజిల్లబోతున్నది. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి చాలా అద్భుతంగా ఈ ప్రభుత్వం చర్యలు కైగొంటుందని తెలియజేస్తూ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి దేవస్థానం తరపున, ఉద్యోగుల తరపున, అందరి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం కొండ కింద మన కార్యాలయం ఉండేది. ఈరోజు ఇక్కడ జెండా పండుగ చేసుకుంటున్నాం. అతి త్వరలో స్వామివారి దర్శనం కూడా కలిగించాలని చెప్పేసి అందుకు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 75వ సంవత్సరం యొక్క జెండా పండుగ చేసినటువంటి యొక్క నరేంద్ర మస్తు తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజరాజ్ఞభయంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. శ్రీ యాదాద్రక్షేంద్ర సింహస్వామి. రాలే 15 ఆగస్టు సందర్భంగా పెద్దపల్లి కేంద్రంగా పనిచేసే సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండా చౌరస్తా నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ నిర్వాహకులు నిఖిల్, చైర్మన్ అఖిల్, సహాయకులు ఖాదర్, గొల్లపల్లి 2వ వార్డు సభ్యుడు శేఖర్, జునైద్, తాజ్, అక్షయ్, చిన్ను, అంజీ, వంశీ, హరీష్, తరుణ్, సతీష్ పాల్గొన్నారు. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय 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 माता, जय 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 भारत माता. जय जय भारत 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 माता. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत
తెలుగు రాష్ట్రాల్లో తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్స్ ల్యాబ్ ప్రారంభమైంది. సింహాచలంలో మంత్రి అవంతి, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ దీనిని ప్రారంభించారు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ సహకారంతో ఏర్పాటు చేశారు. టీకా తయారీ సంస్థలకు ఇది చక్కని వేదిక కానుంది. ఎదుర్కోవాలని మొన్న జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టి కూడా మేము అందరి అధికారులకి ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ జిల్లా వరకు చూసుకుంటే వైద్యపరంగా అత్యధిక నిధులు కేటాయించిన జిల్లాగా మిగిలిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2,060 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి శాంక్షన్ చేసి కేటాయించారు. వాటిల్లో 2 మెడికల్ కాలేజీలు, పాడేరులో ఒక మెడికల్ కాలేజీ, అలాగే అనకాపల్లిలో ఒక మెడికల్ కాలేజీ, ఒక్కొక్క మెడికల్ కాలేజీ 500 కోట్ల చొప్పున 1000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి, అలాగే కేజీహెచ్కి ఎక్స్పాన్షన్కి 18 లక్షల అసెంబ్లీ కట్టడానికి 650 కోట్ల రూపాయలు, అలాగే విమ్స్ ఎక్స్పాన్షన్కి 4 లక్షల అసెంబ్లీ కట్టడానికి 250 కోట్ల రూపాయలు, గోశాల హాస్పిటల్కి 100 కోట్లు, అంటే మొత్తం 250 కోట్ల రూపాయలు. అలాగే 9 సిహెచ్సిల్ని కొత్తగా శాంక్షన్ చేయటం, వాటితో పాటు 77 పిహెచ్సిల్ని నాడు నేడులో పెట్టి రిపేర్స్ మెయింటెనెన్స్ చేయటం, ఇలా మొత్తం 260 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ జిల్లాకి ఎంతో మేలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కోవిడ్ని థర్డ్ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతో కష్టపడి ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా ఎదుర్కొన్నారు. రాబోయే థర్డ్ వేవ్ కూడా ప్రజలు జాగ్రత్త ఉండాలని, అందరూ కూడా మాస్కులు ధరించి విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు కూడా చూస్తున్నాం, వేల మంది పిలిచేస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తక్కువ మందిని పిలుచుకోవాలని కోరుకుంటూ ప్రజలు, మీడియా, ప్రభుత్వం 3 కలిస్తేనే మనం ఈ కోవిడ్ని కంట్రోల్ చేయగలం. తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు, కొండపైకి వాహనాలను అనుమతించని పోలీసులు. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్లో జాతీయ జెండాకు అవమానం, 2 సార్లు ఎత్తించిన ఆవిష్కరణకు నోచుకొని వైనం. సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాంసం విక్రేతలు, మెరుపుదాడులు చేసి జరిమానా విధించిన అధికారులు. జగిత్యాలలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, ఉత్తమ ప్రభుత్వ సేవలకు ప్రశంస పత్రాల అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.